వాస్తు వాస్తు దిష్టి దిష్టి అని చచ్చిపోతున్న క్రైస్తవ సమాజం ఉంది. క్రైస్తవులు కూడా సిగ్గు లేకుండా ఏం చేస్తారంటే వాస్తులు దిష్టులు ఏంటి మూఢనమ్మకాలు ఇంకా ఈ భయంకరమైన స్థితిలో ఉండటం. వరదలు కొట్టుకుపోతున్నారు కదా, వరదలు కొట్టుకుపోతుంటే కొన్ని పోస్టులు నాకు వచ్చేయండి. ఏమై వచ్చాయంటే ఆ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు వాస్తుతో కట్టుకుని ఉంటారా కట్టుకోకుండా ఉంటారా? ఇప్పుడు అలా నిష్టగా ఉన్న ప్రాంతాల్లో కట్టుకున్న ఇంటి గురించి వాస్తు చూసుకొని కట్టుకుంటారా కట్టుకోరా? కట్టుకుంటారు. వరదలకి కొట్టుకుపోతాయని వాస్తు చూసుకోలేదా? వాస్తు చూసుకున్న ఇల్లులు కొట్టుకుపోయాయి, వాస్తు చూసుకోలేని ఇల్లులు కూడా కొట్టుకుపోయాయి. ఏమైంది వాస్తు? ఏమైంది ఆ దిష్టి? ఏమైంది ఇంటి ముందు కట్టిన ఏనుగు బొమ్మ? ఏమైంది ఇంటి ముందు పెట్టిన గడ్డి బొమ్మ? ఏమైంది సున్నంతో రాసిన దిష్టి బొమ్మ? ఏమైంది చెప్పండి? వరదలకు ఏమైనా ఆగాయా? వాస్తు చూసిన ఇల్లులు ఏమైనా ఆగాయా? దిష్టి చూసిన ఇల్లులు ఏమైనా ఆగాయా? పిచ్చిలో మనం బతుకుతున్నప్పుడు క్రైస్తవ సమాజం కూడా బైబిల్ మీద ఆధారపడకుండా దేవుడు కాదనుకుంటే దిష్టి ఎక్కడ ఉంటుందండి? దేవుడు కాపాడకపోతే మా దిష్టి బొమ్మలు ఎక్కడ పనిచేస్తాయండి? దేవుడు కాపాడకపోతే మా వాస్తులు ఏం పనిచేస్తాయన్న కనీస జ్ఞానం లేకపోవడం క్రైస్తవులకు దురదృష్టకరం.